మన దేశంలో చదువుకున్నోళ్లకు కొలువులు దొరుకుతలేవని కొందరు ఏడ్తా ఉన్నారు. ఇంకిందరు మాత్రం గిదెక్కడ తెలివిరా నాయన అనే రేంజ్లా వింత కొలువులు కనిపెడతాండ్రు. ఐటీ ఉద్యోగం రావాలంటే బీటెక్ చదవాలి, కోడింగ్ నేర్వాలి, రాత్రి పగలు కంప్యూటర్ ముందు కూర్చోవాలి. కానీ ఇప్పుడు మార్కెట్లకు వచ్చిన ఒక కొత్త కొలువుకు చదువు సంధ్య ఏం అవసరం లేదు. మరి ఏందా కొలువు, ఎట్లుండాలి, ఎసొంటి క్వాలిఫికేషన్ ఉండాలనేది చూద్దాం పాన్రి. జస్ట్ కాళ్ళు గట్టి ఉండి ఓపిగ్గా నిలబడితే చాలు నెలకు ఐటీ కొలువు చేసేటోళ్ళ కంటే ఎక్కువ సంపాదించట. అదే ప్రొఫెషనల్ లైన్ స్టాండర్డ్ కొలువు అన్నట్టు. మార్కెట్లకి కొత్త ఐఫోన్ వచ్చిందంటే లైన్లు చిన్నగా ఉండేవి. మనోళ్ళకు ఎక్కలేని పిచ్చి పుడుతుంది. అందరికన్నా ముందే ఆ ఫోన్ కొని సోషల్ మీడియాలో ఫ్లెక్స్ చేయాలి అని ఆరట పడతారు. యాపిల్ స్టోర్ల ముందు రాత్రంతా లైన్లలో నిలబడాలంటే పానం మీదకి వస్తుంది. ఇక పైసలు ఎక్కువై ఓపిక తక్కువైన మన పెద్ద పెద్ద ధనవంతులు ఒక క్రేజీ ఐడియా కనిపెట్టిండ్రు. వాళ్ళు ఎండలా చలిలా నిలవలేక వాళ్ళకు బదులు గంటల కమానం లైన్లో నిలబడి మనుషులను అద్దెకు నిలబెడతాండ్రు. గీ బిజినెస్ దునియాలనే మోస్ట్ ట్రెండింగ్ వ్యాపారం అయిందిగా. ఈ ప్రొఫెషనల్ లైన్ స్టాండర్డ్ కొలువుకు డిమాండ్ చిన్నగా లేదు. పెద్ద పెద్ద ఐఫోన్ లాంచ్లు, క్రేజీ ఫుడ్ స్టార్లు, టాప్ సింగర్ల మ్యూజిక్ కాన్సర్ట్ల టికెట్లు ఈ కొలువు చేయాలనుకునేటోళ్ళు లైన్లో నిలబడతారు. కాళ్ళన్నీ గుంజంగా గంటకు ఇంత రేట్ అని ఫిక్స్ చేస్తారు. కొన్ని దేశాలలో అయితే గంటకు 2-3 వేల రూపాయల దాకా వసూలు చేస్తారట. అంటే రోజుకి 8 గంటలు లైన్లో నిలబడితే ఉత్త పుణ్యానికి 20,000 దాకా జేబులు వేసుకొని పోవచ్చు. సాఫ్ట్వేర్ కొలువు చేయాలంటే పొద్దుగాల మంచం మీదకెంచి లేచిన దగ్గరికెంచి రాత్రి దాకా బాస్ తిట్లు తినుకుంటా కోడింగ్ రాసుకుంటా నెత్తి ఖరాబ్ చేసుకుంటే జర్రంత జీతం వస్తుంది. కానీ ఇడ నిల్చుంటే పైసల వర్షం గుర్తుంది. కానీ దినాం ఉండయి కావచ్చు. గీ కొలువులను నమ్ముకుంటే పంగనామాలే. ఏదేమైనా గిదెక్కడ తిక్కుద్యోగం సామి అనుకోవట్టే జనాలు. లైన్లో నిలబడేటందుకు వీళ్ళు స్పెషల్గా ఒక కిట్ మెయింటైన్ చేస్తారట. ఎండ ఆనకెంచి కాపాడుకునేటందుకు గొడుగులు, కూసునేటందుకు ఫోల్డింగ్ కుర్చీలు, టైంపాస్ కోసం పవర్ బ్యాంకులు, తిండి కోసం చిప్స్ ప్యాకెట్లు తెచ్చుకుంటారట. ఇక క్లయింట్ వచ్చేదాకా హ్యాపీగా లైన్లో తినుకుంటా ఫోన్ చూసుకుంటా ఎంజాయ్ చేస్తారట. కొలువిచ్చిన వాళ్ళు రాగానే ఆ జాగాలకిచ్చి పైసలు అందుకొని జంప్ అవుతారు. గీ లెక్క చూస్తే మన దేశంలో కూడా బీటెక్, ఎంబీఏలు చదువుడు బంద్ చేసి లైన్లో నిలబడు ఎట్లా అనే దాని మీద స్పెషల్ కోర్సులు, కోచింగ్ సెంటర్లు పెట్టినా పెడతారు కావచ్చు.